जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभ गिरिवरधारी जय गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रजन रंजन यशोदनंदन व्रजन रंजन यमुना तीरावनचारी यमुना तीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभ गिरिवरधारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण राधा माधव अष्ट सखी की जय जगन्नाथ सुभद्रा बलदेव सुदर्शन की जय నరసింహదేవ్ భగవానికి జై హరే కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ అందరికి వినిపిస్తోంది అండి నేను మాట్లాడుతున్నది ఎస్ మాతాజీ ఓకే థ్యాంక్ యూ సో శ్లోకం షేర్ చేస్తాను తెలుగులోనే షేర్ చేస్తున్నాను హరే కృష్ణ ఐఎమ్ గోయింగ్ టు స్క్రీన్ షేర్ శ్లోక ఇన్ తెలుగు ఓన్లీ the English people can who have hard copy can open their hard copy in English and they can follow the sloka. This is from first canto, 9th chapter, 38th sloka. 1 minute. మీకు కనిపిస్తోందా అండి 1 minute Yes, Mataji. Oh, thank you, Prabhu. Now better. Now can you see, Prabhu? Yes, Mataji. Translation word to word meaning is. Yes. This is first canto, 9th chapter, 38th sloka. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Sita Vishika Hato Vishirna Damshaha. Shataja Paripluta Atitayino me. प्रसभामभिससार मध्वधार्थं सभवतु मे भगवान गतिर्मुकुंदः word to word meaning సీత తీక్షణమైన విశీఖ బాణములు హత గాయపడి విశీర్ణ దంశ ధ్వంసమైన కవచము శతజ గాయములచే పరిప్లుత రక్తసిక్తమైన అతితాయిన అపరాధి మే నాయడ ప్రసభం క్రోధముతో అభిససార యత్నించెను మధ్వదార్థం నన్ను చంప నిమిత్తమై స అతడు భవతు అగుగాక మే నాకు భగవాన్ దేవదేవుడు గతి దిక్కు ముకుంద ముక్తి నొసగువాడు. సో ట్రాన్స్లేషన్ ముక్తి నొసగు ముకుందుడైన శ్రీకృష్ణ భగవానుడే నాకు పరమగమ్యముగాక. నా తీక్షణమైన శరములచే కలిగిన గాయము వలన క్రోధితుడైనట్లుగా అతడు యుద్ధ రణరంగమున నన్ను వధింప సమకట్టెను. అతని కవచము ధ్వంసమై గాయముల వలన దేహము రక్తసిక్తమై ఉండెను.
ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जय पताक स्वामी नित्यनामिने नमः आचार्य पादाय कृपप्रदायिने गौरकथा दामताय नगरग्रामतारिणे नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नित्यनामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जगद्गुरु श्री प्रभुपाद की जय। पतित पावन गुरु महाराज की जय। हरे कृष्ण। సో ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారంటే ఇది భీష్మ ఉవాచ మనకు కంటిన్యూగా ఈ వండర్ఫుల్ సెషన్ భీష్మ ఉవాచ భీష్మదేవ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి గత కొంతకాలంగా. సో ఈ శ్లోకం కూడా చాలా మీనింగ్ఫుల్ ఉన్న శ్లోకము. నిన్న మనకు విజేత మాతాజీ కూడా చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు భీష్మదేవ్ ప్రేయర్స్ గురించి. ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారంటే కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణుడు మరియు భీష్మదేవుని నడుమ జరిగిన వ్యవహారములు అత్యంత మనోహరములుగా నుండెను. ఏలనన శ్రీకృష్ణ భగవానుని కర్మలు అర్జునుని ఎడల పక్షపాతముతో మరియు భీష్ముని ఎడల శత్రుత్వంతో వనరించినట్లు గోచరించినను వాస్తవమునకు అది అంతయు పరమ భక్తుడైన భీష్మదేవునిపై ప్రత్యేక కరుణను చూపుటకే ముఖ్యముగా నిర్దేశించబడినవి. ఇక్కడ చూడండి, కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణుడు మరియు భీష్మదేవుని నడుమ జరిగిన వ్యవహారములు అత్యంత మనోహరములుగా నుండెను అంట. సో ఇక్కడ యాక్చువల్ గా ఇది సందర్భం ఏంటి, ఇక్కడ కురుక్షేత్ర రణరంగం అంటే యుద్ధ భూమిలో ఉన్న సన్నివేశము ఎలా ఉంటుంది, ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటారు, ఒకరికొకరు రక్తసిక్తమై ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, అత్యంత మనోహరముగా ఉన్నది అని అంటున్నారు. అంటే మనోహరము అంటే చూడడానికి చాలా ఆనందం కలిగిస్తోందంట ఆ సన్నివేశము. ఎందుకు ఇలా అంటున్నారు ఇక్కడ అని అంటే, యాక్చువల్ గా ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క భక్తుడే భీష్మదేవుడు. శ్రీకృష్ణుడు భీష్మదేవుడు వీళ్ళు ఇద్దరు బద్ధ శత్రువులైతే కాదు. కానీ మనకి ఇక్కడ ఎలా జరుగుతోంది, ఎలా కనిపిస్తోంది అంటే శ్రీకృష్ణుని భగవానుని కర్మలు, శ్రీకృష్ణ భగవానుడు ఎవరి వైపు ఉన్నాడు, అర్జునుని వైపు ఉన్నాడు అనమాట. అర్జునుని పక్షంలో ఫైటింగ్ చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవాన్. యాక్చువల్ గా ఫైటింగ్ కూడా చేయట్లేదు, అర్జునుని రథసారథిగా కూర్చొని ఉన్నాడు. కానీ అక్కడ అతను చేస్తున్న అంటే అర్జునుని వైపు మొగ్గు చూపిస్తున్నట్టు, భీష్మునికి అగెనెస్ట్ గా ఉన్నట్టు, భీష్మునికి బద్ధ శత్రువుగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. జనరల్ గా చూడడానికి అలా అనిపిస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ భీష్మదేవుడు శ్రీకృష్ణుని యొక్క శుద్ధ భక్తుడు. మహాజనుల్లో ఆయన భీష్మదేవుడు ఒక మహాజన్ ఆయన. సో మనము ఈ శ్లోకం నుంచి, ఈ ఇన్సిడెంట్ నుంచి మనము ఏం తెలుసుకోవాలి అని అంటే, భగవంతుడు భక్తులు శత్రువు యొక్క పాత్రధారణ తీసుకొని ఉన్నప్పటికీ అది కూడా వస్తుంది మనకు. ఇక్కడ ఉన్నది చూడండి, భక్తుడైన వాడు, ఇక్కడ ఉన్నది చూడండి, భక్తుడైన వాడు శత్రువుగా పాత్ర పోషణము చేయుచు భగవానునికి ముదమును కూర్చగలడనటయే ఈ వ్యవహారములందు పరమ ఆశ్చర్యకరమైన అంశము. చూడండి, భక్తుడు, యాక్చువల్ గా భీష్మదేవుడు ఆయన యొక్క భక్తుడు. కానీ ఈ సందర్భంలో, ఈ ఇన్సిడెంట్ లో ఏం జరుగుతోందంటే, భగవంతుని యొక్క శత్రువులాగా ఆయన క్యారెక్టర్ అలా ఉందన్నమాట. భీష్మదేవ్ క్యారెక్టర్ ఎలా ఉందంటే, భగవంతునికి శత్రువు రూపంలో ఆయన ఫైటింగ్ చేస్తున్నట్టు ఉన్నది. సో అందుకే ఇక్కడ పరమ ఆశ్చర్యకరమైన అంశము. సో ఈవెన్ మనము జయ విజయుల యొక్క చరిత్ర చూసుకున్నా కూడా, జయ విజయులు ఇద్దరు కూడా భగవంతుని యొక్క శుద్ధ భక్తులు. వైకుంఠధామంలో గేట్ కీపర్స్ వాళ్ళు, జయ విజయులు. సో శాపం వల్ల వాళ్ళు ఎలా అయ్యారంటే, శాపం వల్ల వాళ్ళు ఆ శాపము కోసము 7 జన్మలు పరమ భక్తుని రూపంలో అయినా ఉండొచ్చు, ఈ భూలోకంలో పుట్టాల్సి వస్తుంది. సో 7 జన్మలు పరమ భక్తులుగా
ఈ భూలోకంలో ఉండొచ్చు, లేదంటే 3 జన్మలు భద్ర శత్రువులాగా వాళ్ళ పాత్రను పోషించి తిరిగి వైకుంఠ ధామంకు వెళ్ళొచ్చు. ఈ రెండిట్లో ఏది కావాలని కోరుకుంటే జయ విజయులు ఏం చెప్తారంటే 7 జన్మలు మేము ఈ లోకంలో నీకు దూరంగా మేము ఉండలేము కృష్ణ. మాకు 3 జన్మలు బద్ధ శత్రువులాగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. 3 జన్మలు మేము నీకు బద్ధ శత్రువులాగానే పాత్ర పోషణ చేసి తిరిగి వైకుంఠ ధామంకి వస్తాము అని వాళ్ళు వరం తీసుకుంటారనమాట. సో అలా ఉన్న వాళ్ళే వీళ్ళు మన హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, రావణ, కుంభకర్ణ, వీళ్ళు మీకు తెలిసిన విషయమే అన్నమాట. వీళ్ళు ఎంతటి బద్ధ శత్రువులంటే ఇక్కడ భూలోకంలో వాళ్ళ వల్లనే ఒక ఇదేంటి అవతారమే తీసుకోవాల్సి వస్తుంది అనమాట భగవంతుడు. హిరణ్యకశిపు, హిరణ్యాక్ష చంపడానికి నరసింహ అవతారము, తర్వాత వరాహస్వామి అవతారము, రామ అవతారము, ఇలా ఒక అవతారాలు తీసుకొని వాళ్ళను చంపి తిరిగి భగవద్ధామంకు, అంటే ఇక్కడ చంపడం అనంటే ఇక్కడ వాళ్ళను ఉద్ధరించడానికే ఆయన భగవంతుడు అలా చేస్తూ ఉన్నాడనమాట. సో శత్రువులుగా ఉన్నప్పుడు శత్రువుగా వచ్చారు. సో ఆ భగవంతుడు ఆ అవతారాలను తీసుకొని వీళ్ళు పాత్ర పోషణ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళను చంపితే కానీ వాళ్ళను యుద్ధంలో చంపితే కానీ వాళ్ళు తిరిగి వైకుంఠ ధామంకు వెళ్ళలేరన్నమాట. సో ఈ ఇన్సిడెంట్స్ అంతా ఎలా ఉంటాయంటే కృష్ణునితో ఫైటింగ్ చేయడానికి కృష్ణుడు ఎప్పుడైతే కృష్ణుడు కూడా రసరాజ్ ఆయన. సో ఆయనలో అన్ని రకాలైన మనకు ఎలా ఫీలింగ్స్ ఉన్నాయో, ఎలా రిలేషన్స్ ఉన్నాయో దానికన్నా ఎక్కువ పర్సెంట్ లో ఆయనకు అన్ని రకాలుగా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే ఆయన భగవంతుడు యుద్ధం చేయాలి, నేను ఎవరితో అయినా మంచి ఫైటింగ్ చేయాలి, రసవత్తరంగా ఉండాలి ఆ ఫైటింగ్ అని అంటే ఆయనకు ధీటుగా ఎవరు చేయలేరన్నమాట. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన నుంచి వచ్చిన వాళ్ళం మనమందరము కూడా. సో ఆయన ధీటుగా చేయాలంటే ఆయనే ఒకరిని క్రియేట్ చేసుకోవాలి, ఒక పాత్రను క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ అయిన వాళ్ళే వీళ్ళందరూ అని చెప్పచ్చు అన్నమాట. సో ఇక్కడ భీష్మదేవుని యొక్క సందర్భంకి వచ్చినా కూడా మనము అలాగే ఆయన భగవంతుని యొక్క పరమ భక్తుడు. ఇది మీకు తెలిసే ఉంటుంది. మనకు దీని ప్రీవియస్ ఈ శ్లోకంకు ముందు జరిగిన ఇన్సిడెంట్ అంత ఇది ఎందుకు ఆయన బాణాల సయ మీద పట్టుకోవాల్సి వస్తుంది భీష్మదేవు. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. తీక్షణమైన సరములుచే కలిగిన గాయముల వలన క్రోధితుడైనట్లుగా, అంటే ఆయన యొక్క దేహము, భగవంతుని యొక్క దేహము మనకు ఇందులో కూడా భాష్యంలో కూడా వస్తుంది. భగవంతుని యొక్క దేహము, తర్వాత ఆయన యొక్క కవచము అంత మొత్తం రక్తసిక్తమైపోయి ఉంటుంది అన్నమాట. అంతటి బాణాలు వేసి ఉంటాడు భీష్మదేవుడు అర్జునుని పైకి బాణాలు వేస్తూ ఉంటే అర్జునుని సో ఇది ఫాస్ట్ టైం ఒకసారి చెప్పుకున్నాము. అర్జునుని వైపు బాణాలు వేస్తూ ఉంటే అర్జునుని వైపు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి, ఆయన రథసారథిగా ఉన్నాడు కాబట్టి ఈయనకు కూడా కృష్ణునికి కూడా బాణాలు అనేవి తగిలాయి అన్నమాట, భీష్మదేవు వేసిన బాణాలు. సో ఆ బాణాలతోటి ఈయన కూడా గాయపడినట్టు, ఇదంతా ఆయన యొక్క డ్రామా, అంతే, కృష్ణుని యొక్క డ్రామా. సో ఈయనకు గాయాలు అవ్వడం ఏంటి, తర్వాత ఆ గాయాల నుంచి రక్తము కారడం ఏంటి, ఇదంతా కూడా ఒక డ్రామా అని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ మనం ఆయన యొక్క శరీరం ఏంటి, సచ్చిత్ ఆనంద విగ్రహ, సచ్చిత్ ఆనంద విగ్రహ. అలాంటి శరీరం నుంచి రక్తము కారడము, అది రక్తము కారడము అదంతా ఈ మన యొక్క భౌతిక శరీరం గురించి చెప్తే అవన్నీ ఉంటాయి. కానీ ఈయన యొక్క కృష్ణుని యొక్క శరీరంలో, భగవంతుని యొక్క శరీరంలో ఇలాంటివేవి ఉండవు అన్నమాట. ఆయన యొక్క శరీరము సచ్చిత్ ఆనందతో నిండి ఉన్న శరీరము. సో మనము మనం ద్రౌపదీదేవి కూడా పండు కట్ చేస్తూ ఉంటే కృష్ణుడు ఆయన యొక్క చేతికి, ఫింగర్ కు
నైఫ్ తగిలి రక్తం కారుతుంటుంది. అప్పుడు ఇమీడియట్ గా ద్రౌపదీదేవి ఏం చేస్తుందంటే తన యొక్క చీరను చించేసి భగవంతుని యొక్క ఫింగర్ కు కట్టుకడుతుందంట. సో ఇదంతా కూడా ఒక డ్రామా, దేనికోసము ఆ లీల క్రియేట్ చేయడానికి కృష్ణుడు అలా చేస్తూ ఉంటాడనమాట. ఈ సందర్భము లేకపోతే, జరిగి ఉండకపోతే ఇక్కడ మనకు కనెక్షన్ ఉండేది కాదనమాట. ఎప్పుడు ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరుగుతుంది కదా, ఆ వస్త్రాపహరణ టైంలో ఈయన అన్లిమిటెడ్ వస్త్రాలను ప్రొవైడ్ చేస్తాడు కృష్ణుడు. సో దానికి అది అలా లింక్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి లీలలు క్రియేట్ చేయడానికే కృష్ణుడు ఇలా ఇలా ఏమంటారు నటిస్తూ ఉంటాడనమాట. సో ఈ నటనలన్నీ కూడా భక్తులకు మనోహరంగా ఉంటాయి. భగవంతుడి యొక్క భక్తులకు చాలా చాలా మనోహరంగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి. ఆయన యొక్క శరీరంకు రక్తం కారడం ఏంటి, కట్టు కట్టించుకోవడం ఏంటి, ఇలాంటివన్నీ అనిపిస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏమైందో చూద్దాము. భగవానుడు పూర్ణుడైనందున శత్రు రూపము నందున్నను శుద్ధ భక్తుని నుండి సేవను స్వీకరింపగలడు. చూడండి, భగవానుడు పూర్ణుడు ఆయన. సో శత్రు రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆ శుద్ధ భక్తుని నుండి సేవను స్వీకరిస్తాడనమాట. అజితుడైనందున అతనికి శత్రువులు ఎవ్వరునూ లేరు. అలాగుననే నామమాత్ర శత్రువులు అతనికి అపకారము కలిగించలేరు. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయనతో శత్రుత్వం పెట్టుకోవాలన్నా, ఆయనతో యుద్ధం చేయాలన్నా, ఆయనతో డాన్స్ చేయాలన్నా దానికి సరితూగాలన్నమాట. ఎందుకంటే ఆయనకు సమానంగా ఎవరు లేరు, ఆయన కన్నా అధికులు ఎవరు లేరు. ఇక్కడ నెక్స్ట్ లైన్ లో మనకు అది కూడా వస్తుంది. సో ఆయనకు ధీటుగా యుద్ధం చేయాలన్నా ఒక భక్తుడే అయి ఉండాలి, శుద్ధ భక్తుడే అయి ఉండాలి. ఆ శుద్ధ భక్తుడు ఎవరిని అని సెలక్షన్ కూడా కృష్ణుడే చేయగలడు అనమాట. సో అలా జరుగుతున్న నాటకమే ఇదంతా అని మనం చెప్పుకోవచ్చు. అలాగుననే నామమాత్ర శత్రువులు అతని అపకారం కలిగించలేరు. సో అయినప్పటికీ శుద్ధ భక్తుడు తనను శత్రువు వలె దండించినచో లేదా ఉన్నత స్థానం నందు నిలిచి తనను నిందించినచో అతడు మిక్కిలి ముదమందును. చూడండి, శుద్ధ భక్తుడు తనను శత్రువు వలె దండించిన లేదా ఉన్నత స్థానం నందు నిలిచి తనను నిందించినచో అతడు మిక్కిలి ముదమందును. ఇప్పుడు మనము జయ విజయుల కేసే ఇందాక చెప్పుకున్నాము. హిరణ్యకశిపుని యొక్క సందర్భం వచ్చినప్పుడు హిరణ్యకశిపునితో నరసింహ అవతరించి నరసింహ హిరణ్యకశిపునితో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. చాలా ఏమంటారు ఏంటి అది ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఆయన యొక్క శమలరీ ఏమంటారు ఎమోషన్స్ కానీ, అంటే ఆనందిస్తూ ఉంటాడు, తృప్తిగా అనుభవిస్తూ ఉంటాడు. అందుకే ఆయన ఆడుకొని హిరణ్యకశిపుని తోటి సాయంకాలం వరకు ఆడి, అది ఏదైతే హిరణ్యకశిపుడు అన్ని కండిషన్స్ అన్ని తీసుకుంటాడు కదా బ్రహ్మ దగ్గర, ఆ కండిషన్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తూ ఈవినింగ్ వరకు, సాయ సంధ్యం వరకు ఆడుకొని ఆయనతోటి ఈవినింగ్ ఆ కరెక్ట్ ముహూర్తంలో, ఆ టైంలో ఆయనను హిరణ్యకశిపుని తొడ మీద వేసుకొని చంపేస్తాడనమాట. సో ఆయన భగవంతుడు ఈ శుద్ధ భక్తుడు, ఈయన కూడా శుద్ధ భక్తుడు. జయ విజయులు ఈ హిరణ్యకశిపుడు అయితేనేమి, హిరణ్యాక్ష అయితేనేమి, వాళ్ళని చంపాలంటే కృష్ణుడు నరసింహ అవతారం తీసుకొని ఎప్పుడో ఉదయము ఆఫ్టర్నూన్ వచ్చి 2-3 అవర్స్ వాళ్ళతో ఆడుకోవాల్సిన అవసరము లేదు, యుద్ధం చేయాల్సిన అవసరము లేదు. ఆయన ఐ బ్లింక్ తోటి చంపేయగలడు. కానీ ఆయన దిగి వస్తున్నాడు అనమాట. దిగి వచ్చి వాళ్ళతో రసవత్తరంగా ఆడుకొని ఆ టైంలో వాళ్ళను చంపుతున్నాడు అనమాట, వధిస్తూ ఉన్నాడు. సో దండించినచో, ఇంకొకటి దండించడము అంటే ఇక్కడ ఏం సందర్భం తీసుకోవచ్చు అంటే మన యశోదామాయి కృష్ణుడు ఈ దామోదర లీలలో ఉన్నప్పుడు కృష్ణుడు యశోదాకు భయపడ్డాడంట.
యశోద కట్టె తీసుకొని వెనకాల ఒక స్టిక్ తీసుకొని కృష్ణుని వెనకాల పరిగెత్తుతూ ఉంటే ఆయన ఆ యశోదమాయిని చూసి ఆమె యొక్క క్రోధమును చూసి ఈయన కూడా భయపడి పరిగెత్తుతున్నాడంట. ఆయనకు చెమటలు పడుతున్నాయి, కళ్ళల్లో భయం అనేది కనిపిస్తోంది, ఏడుస్తున్నాడు, ఏడుపుతో కళ్ళు నలుపుకుంటూ ఉన్నాడు. సో ఇవన్నీ మనము దామోదరాష్టకంలో చూస్తామన్నమాట. సో ఇది కూడా ఒక డ్రామానే. మిక్కిలి ముదమందున అంటే ఇలాంటివి లీలలు చేస్తూ మనకు కృష్ణుని యొక్క బాల్య లీలల్లో అతి ఇష్టమైన లీల ఏది అంటే కృష్ణునికి ఈ దామోదర లీల. కృష్ణుడు ఎంతో ఆనందిస్తాడనమాట. ఆ ఎడకాల యశోదమాయి పరిగెత్తుతోంది, ఈయన వెంటపడుతోంది, ఈయన పరిగెత్తుతూ ఉన్నాడు. ఒక స్టేజ్ లో దొరికిపోయాడంట. దొరికిపోయాడు. ఆయన ఎవరికి దొరకడు, కానీ ఆయన ఈవిడకి దొరికాడంట. కట్టడానికి ట్రై చేసింది. అంటే ఇక్కడ మనము ఈవిడ యశోదమాయి యొక్క గొప్పతనం కూడా చూడాలి. ఆవిడ ఎంత శుద్ధ భక్తురాలైతే ఈయనను పట్టేయగలదు, ఎంతటి శుద్ధ భక్తురాలైతే ఈయనను కట్టేయగలదు. సో అది సాధ్యమైన పని కాదనమాట. ఆమె యశోదమాయి ఎంతో శుద్ధ భక్తురాలు కాబట్టి ఇలా జరుగుతూ ఉందన్నమాట. సో ఇలా దండించిన, శత్రువులతో పోరాడి వాళ్ళను చంపిన, ఇదంతా కూడా ఆయన రసవత్తరంగా ఆడుకోవడానికి, అది ఆ శివలరి ని ఆనందించడానికి, ఆ వీరత్వము, సౌరత్వము అదంతా ఆయన తృప్తి పరుచుకోవాలంటే ఆ యొక్క ఫీలింగ్స్ ఇలా వాళ్ళ శుద్ధ భక్తులై ఉండాలి. ఇలాంటి ఏదో ఒక లీల చేస్తే గాని అది అయ్యే పని కాదనమాట. సో ఇలా చేస్తూ దండించినచో లేదా ఉన్నత స్థానం నందు నిలిచి నిందించినచో అతడు మిక్కిలి ముదముందును. సో ఉన్నత స్థానంలో ఒకటి దండించడము, యశోదమాయిని చూసాము. తర్వాత నిందించడం చూస్తే బలరాముడు కృష్ణుని లీలలో ఏం చేస్తుంటాడు, కృష్ణునితో ఆట పట్టిస్తూ ఉంటాడు అనమాట. కృష్ణుడు ఇక్కడ ఎల్డర్, ఉన్నత స్థానంలో ఉన్నాడు, అన్న పొజిషన్ లో ఉన్నాడు. కృష్ణుడితో ఏం చెప్తూ ఉంటాడంటే, చూడు యశోదమాయి తెల్లగా ఉంది, నందబాబా తెల్లగా ఉన్నాడు, నేను తెల్లగా ఉన్నాను, నువ్వు మాత్రమే ఇంత నల్లగా ఉన్నావు. అంటే నువ్వు మా పిల్లానివి కాదు, నిన్ను అక్కడెక్కడో అదేంటి సంతలో తీసుకొచ్చాము, సంతలో దొరికావు నువ్వు, తీసుకొచ్చి నిన్ను పెంచుకుంటున్నాము. ఇలా ఆట పట్టించేవాడు అనమాట. దానికి కూడా ఆయన కృష్ణుడు ఏడ్చుకుంటూ యశోదాదేవి దగ్గరికి వెళ్ళేవాడట. యశోదాదేవికి కంప్లైంట్ చేయడానికి, చూడు బలరాం అన్న ఇలా అంటున్నాడు నన్ను, నేను దొరికానా, నేను మీ బిడ్డను కాదా అనేసి. సో ఆయనకు తెలియని విషయం ఏంటి, ఆయన ఏడవడం ఏంటి, ఈ ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళతోటి నిందించుకోవడము, దండించుకోవడం ఏంటి, తర్వాత ఇక్కడ శత్రువులుగా బిహేవ్ చేస్తున్న, అంటే శత్రువు పాత్ర పోషణ చేస్తున్న భీష్మదేవుని నుంచి మన బాణాలతోటి పొడిపించుకోవడం ఏంటి, ఆ బాణాలు పొడవడం వల్ల రక్తము కారడం ఏంటి, ఇదంతా కూడా ఆయన యొక్క లీల. ఆయన జగన్నాథ సూత్రధారి, క్రియేటర్. ఆయన వల్ల ఆయన నుంచి జరుగుతున్న లీల ఇదంతా దేని గురించి అనంటే శుద్ధ భక్తులు ఆనందించడానికి. తర్వాత ఇంకొకటి ఏంటంటే భక్తునికి ఏమంటారు, భక్తునికి కాన్ఫిడెన్స్ పెంచడానికి. ఇక్కడ అర్జునుని వైపు ఉన్నాడు. సో భక్తుడిని రక్షించడం కోసము భగవంతుడు ఎలాంటి పొజిషన్ అయినా తీసుకుంటాడు. భక్తుల్ని రక్షించడం కోసం, విశుద్ధ భక్తుల్ని సేవ చేయడానికి ఆయన దేనికైనా రెడీగా ఉంటాడనమాట. ఎలాంటి పొజిషన్ కైనా, ఎలాంటి పని చేయడానికైనా రెడీగా ఉంటాడు అని చెప్పడానికి మనకి ఇదంతా చేస్తున్నారనమాట. ఈ లీలలన్నీ జరుగుతున్నాయి. భగవానునితో భక్తుడు కొనసాగించు కొన్ని ఆధ్యాత్మిక వ్యవహారములు ఇవి. చూడండి, భగవానునితో భక్తుడు కొనసాగించు. సో ఇది భక్తునికి
భగవానునికి మధ్య ఉన్న వ్యవహారాలు ఇవి, ఆధ్యాత్మిక వ్యవహారాలు. ఇవి భౌతిక దృష్టితో చూస్తే మనం అర్థం చేసుకోలేమన్నమాట. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తేనే మనకు అర్థమవుతుంది. భక్తుడు అనే వాడికి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. తర్వాత దాన్ని ఎంతో రసవత్తరంగా, మనోహరంగా అనుభవించగలడన్నమాట భక్తుడు అనేవాడు. విశుద్ధమైన భక్తియుత సేవను గూర్చిన విషయము తెలియని వారు అట్టి వ్యవహారముల మర్మమును ఎన్నడను ఎరగజాలరు. ఇచ్చట భీష్ముడు పరమయోధునిగా తన పాత్రను పోషించుచున్నాడు. సామాన్య దృష్టికి భగవానుడు గాయపడినట్లుగా గోచరింప చేయుటకు అతడు ఉద్దేశపూర్వకముగా భగవానుని దేహమును బాణములతో కొట్టెను. చూడండి, సో ఉద్దేశపూర్వకంగా తన పాత్రను తాను పోషిస్తూ ఉన్నాడు. ఏం పాత్ర పోషిస్తున్నాడు భీష్మదేవుడు? యాక్చువల్ గా ఇక్కడ ఏమై ఉంటుందంటే, జస్ట్ ఒక 3 minutes లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు యుద్ధమైన ప్రతిరోజు యుద్ధం జరిగేటప్పుడు సాయంకాలం అయ్యేటప్పటికి ఎవరి టెంట్లకు, ఎవరి వాళ్ళ టెంట్స్ కు వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత నెక్స్ట్ డే మామూలుగానే ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే వచ్చి మరి తిరిగి యుద్ధం చేయడానికి రెడీ అవుతూ ఉంటారన్నమాట. ఒకరోజు దుర్యోధనునికి డౌట్ వస్తుంది, అసలు భీష్మ పితామహ మన వైపు యుద్ధం చేస్తున్నాడా లేకపోతే పాండవులకు ఫేవర్ చేస్తున్నాడా అనే డౌట్ వస్తుంది అన్నమాట. అప్పుడు దుర్యోధనుడు భీష్మదేవ్ టెంట్ దగ్గరికి వస్తారు. టెంట్ దగ్గరికి వస్తే నాకేమో డౌట్ గా ఉంది భీష్మ పితామహ, మీరు మా వైపు యుద్ధం చేస్తున్నారా వాళ్ళ వైపు యుద్ధం చేస్తున్నావో అర్థం కావట్లేదు. ఆ యుద్ధంని తీక్షణంగా నువ్వు చేయట్లేదు, ఏదో మన వైపు యుద్ధం చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది అన్నట్టు నింద వేస్తారనమాట. అప్పుడు భీష్మ పితామహ ఏం చెప్తాడంటే, 5 యారోస్ తీసుకొస్తాడు. ఆయన దగ్గర ఉన్న 5 యారోస్ తీసుకొచ్చి, బాణాలు తీసుకొచ్చి, ఇదిగో ఈ 5 బాణాలతోటి రేపు వాళ్ళను పంచపాండవులను నేను చంపేస్తాను. ఇది ఈ పంచపాండవులను చంపనన్నా చంపుతాను, లేకపోతే మన భగవంతుడు ప్రతిజ్ఞ చేసి ఉంటాడు కదా, ఏమని, నేను యుద్ధం చెయ్యను, నేను ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేసి ఉంటాడు కదా, ఆ ప్రతిజ్ఞ అయినా బ్రేక్ అయ్యేలాగైనా నేను చేస్తాను అని చెప్తాడనమాట. సరే అని దుర్యోధనుడు ఏం చేస్తారంటే, ఆ బాణాలు నా దగ్గర ఉంటే సేపు, నీ దగ్గర ఉండడం కన్నా అనేసి ఆ బాణాలను లాక్కొనేసి వెళ్ళిపోతాడనమాట. సో భగవంతుడు ఈయన ఏమి పరమాత్మ అందరి హృదయాలలో ఉన్నవాడు. ఆయనకు తెలియంది ఏముంటుంది, ఇదంతా తెలిసిపోతుంది పరమాత్మునికి, శ్రీకృష్ణ భగవానునికి. ఇమీడియట్ గా అర్జున్ దగ్గరికి, అర్జునుడి టెంట్ లోకి వెళ్ళి మిడ్ నైట్ లో లేపుతాడు. లేపేసి జరిగిన విషయం అంతా చెప్తాడు. జరిగిన విషయం అంతా చెప్తే అర్జునుడు లేచి విని, ఓకే కృష్ణ, అయితే నేనేం చేయాలి, నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూసుకుంటావు కదా, ఓకే గుడ్ నైట్, నేను తిరిగి మార్నింగ్ లేస్తాను, యుద్ధానికి రెడీ అవ్వాలా నేను అనేసి పడుకొనేస్తాడనమాట. సో అంటే ఇక్కడ ఏం చూడొచ్చంటే, అర్జునుడిలో ఆయన యొక్క శరణాగతి, కృష్ణుడు ఉన్నాడు, నాకేమీ కాదు, కృష్ణుడు చూసుకుంటాడు, నాకేమీ జరగకుండా కృష్ణుడు చూసుకుంటాడు, హీ విల్ గాడ్ మీ, హీ విల్ ఏమంటారు, సేవ్ మీ అన్నట్టు కాన్ఫిడెన్స్ లో ఉంటాడనమాట. సో ఇది ఇట్లాగైతే జరిగే పని కాదు అనేసి లేపుతాడు. తిరిగి లేపి, నువ్వు అర్జున, ఇది మనము యాక్షన్ తీసుకోవాల్సిన టైము, నువ్వు ఇమీడియట్ గా వెళ్ళి దుర్యోధనుడికి దగ్గరికి వెళ్ళి 5 బాణాలు తీసుకొచ్చేసేయి అని అంటాడు. 5 బాణాలు నాకెందుకు ఇస్తాడు దుర్యోధనుడు అని అడుగుతాడనమాట. నీకు గుర్తుందో లేదో, మనకు ఆ అడవిలో ఉన్నప్పుడు వాళ్ళకు కౌరవులను నువ్వు హెల్ప్ చేశావు, కౌరవులను సేవ్ చేశావు గంధర్వుల నుంచి, అప్పుడు నీకేం కావాలి కోరుకో అర్జున, నేను ఇస్తాను అని దుర్యోధనుడికి ప్రామిస్ చేశాడు. నువ్వు నాకు అవసరం వచ్చినప్పుడు నేను అడుగుతానులే అని చెప్పి వాయిదా వేసావు. ఆ టైంలో వెళ్ళి ఇప్పుడు ఆ 5 బాణాలు కావాలని అడిగి తీసుకొని రాకు అని అంటాడనమాట. సో ఇదంతా చూడండి ప్లాన్, కృష్ణుడు గుర్తు చేసి మరీ అర్జునుడిని పంపిస్తాడనమాట. అంటే ఆయన భక్తవత్సలుడు కృష్ణుడు. సో భక్తుల్ని సేవ్ చేయాలి అని, భక్తుల్ని ఈ యొక్క ఇన్సిడెంట్ నుంచి బయట పడేయాలనేసి ఆయన యొక్క ఆతృత. సో అర్జునుడు వెళ్తాడు దుర్యోధనుడి దగ్గర 5 బాణాలు తీసేసుకుంటాడనమాట, ఆ యొక్క వరమును గుర్తు చేసి.
నువ్వు ప్రామిస్ చేశావు దుర్యోధన, నాకు 5 బాణాలు ఇవ్వు, నాకు ఇప్పుడు కావాలి నీ హెల్ప్, నీ దగ్గర నుంచి హెల్ప్ అనేసి. సో వీళ్ళు శత్రువులైనా రాజులైనా, రాజులు అంటే ప్రామిస్ చేసిన తర్వాత ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయాలన్నమాట. అది జనరల్ ఎటికెట్. సో ఇచ్చేస్తాడు దుర్యోధనుడు. తర్వాత దుర్యోధనుడు అర్జునుడు అడుగుతాడు, ఇదంతా నీకు ఎలా తెలిసింది నా దగ్గర బాణాలు ఉన్నట్టు అని అంటే, నాకు కృష్ణుడు చెప్పాడు అని అంటాడు అనమాట అర్జున. సో అప్పుడు అప్పుడు దుర్యోధనునికి ఒక మూమెంట్ లో డౌట్ వస్తుంది, ఏమైనా కృష్ణుడు నిజంగా భగవంతుడా, నిజంగా ఆయన పరమాత్మ రూపంలో అందరి హృదయంలో ఉంటాడా అని ఆ స్పాట్ లో, ఆ టైంలో ఆయనకు ఒక చిన్న డౌట్ వస్తుంది అనమాట. ఆ టైం కాకుండా మిగతా ఏ టైంలోనూ ఆయన కృష్ణుడు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా కృష్ణుడిని భగవంతుడు అనే అర్థం చేసుకోలేడు, దాన్ని స్వీకరించలేడు అనమాట. సో ఆ భీష్మ పితామహ దగ్గర నుంచి తీసేసుకుంటాడు కదా, మరి పరిగెత్తుకొని వస్తాడు దుర్యోధనుడు దుర్యోధను దగ్గర నుంచి అర్జున తీసేసుకుంటాడు. దుర్యోధనుడు తిరిగి భీష్మ దగ్గరికి వస్తాడు. సో భీష్మదేవి ఇదంతా ఎవరు చెప్పారు, ఎవరు చేశారు అని అంటే, ఇట్లా అర్జునుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు అని అంటారనమాట. సరే నువ్వు ఏం భయపడద్దు, నేను రాత్రంతా ఒక పూజ చేస్తాను, ఆ పూజా ఫలితము ఉదయమే మీ భార్యను నా దగ్గరికి పంపించు, ఆ పూజా ఫలితం తోటి నేను మీ భార్యను సుమంగళి భవ అనేసి ఆశీర్వదిస్తాను. సో దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదిస్తే నువ్వు బతికే ఉంటావు, నీవేం కాదు, నీకేమి కాదు, వెళ్ళు అని పంపిస్తాడనమాట. రాత్రంతా తీక్షణంగా భీష్మ పితామహ పూజ చేస్తాడు, ఏదో ధ్యానం చేస్తూ ఉంటాడనమాట. ఇది కూడా తెలిసిపోతుంది కృష్ణ భగవానుడు, ఈయన అంతర్యామి కదా, ఈయన పరమాత్మ రూపంలో ఉంటాడు కదా, ఇమీడియట్ గా ద్రౌపది దగ్గరికి వస్తాడు. ద్రౌపది దగ్గరికి వచ్చి నువ్వు వెళ్ళి తొందరగా వెళ్ళి భీష్మదేవుని దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకోపో అనేసి. సరే అని ఆవిడ చెప్పులు వేసుకుంటే, వద్దు చెప్పులు వేసుకుంటే తెలిసిపోతుంది ఆయనకు, నువ్వు చెప్పులు వేసుకోవాల్సిన అవసరం లేదు, నడుచుకొని వెళ్ళిపో అనేసి ఆయన చెప్పులు ఈయన వెనకాల, అంటే వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు చెప్పులు కావాలి కదా ఆవిడకు, రాణులు కదా వాళ్ళంతా. సో మువ్వల సౌండ్ కు ఆయనకు డిస్టర్బ్ అవుతుంది, లేచేస్తాడు అన్నట్టు సంథింగ్ చెప్పులు తీసేసుకుంటాడు అనమాట. ఈవిడ వెళ్తుంది, ద్రౌపది వెళ్తుంది, వాళ్ళు రాణులు కాబట్టి కవర్ చేసుకొని ఉంటారు తల మీద, కొంచెం ముఖం కూడా కవర్ అవుతూ ఉంటుంది. ఆ టెంట్ లో ఉన్న దీపం లైటింగ్ లో ఈయనకు తెలియదు, అర్థం కాదు ఎవరు వచ్చినారు ఏమి అనేసి. దుర్యోధనుకు చెప్పాడు భీష్మ పితామహ, రాత్రి నీ భార్యను అర్లీ మార్నింగ్ పంపించు, నేను ఆశీర్వదిస్తాను అనేసి. సో ఈయన భీష్మ పితామహ ఏమనుకుంటాడు, దుర్యోధను భార్య వచ్చిందేమో అనుకునేసి ద్రౌపది కాళ్ళ మీద పడిన వెంటనే ఆమె పైన అక్షింతలు వేసి పుష్పాలు వేసి దీర్ఘ సుమంగళి భవ అనేసి ఆశీర్వదించేస్తాడనమాట. ఆ తర్వాత ఆవిడ లేచి ఇట్లా కొంగు తీస్తే అక్కడ ఉన్నది ఎవరంటే ద్రౌపది అన్నమాట. కంగు తింటాడు భీష్మ పితామహ. ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే కృష్ణ వెనకాల నుంచి, హలో నేనే చేస్తున్నాను ఇదంతా అనేసి. అప్పుడు అర్థమవుతుంది, భీష్మ పితామహ అనుకుంటాడు, సో భక్తవత్సల ఈయన భక్తులను సేవ్ చేయడానికి ఎంతటికైనా వెనకాడడు, ఆవిడ చెప్పులు కూడా వెనకాల మోసుకొని వస్తున్నాడు, సో అని అనుకుంటాడు అనమాట. సో అలా అంతా అంటే ఇక్కడ నెక్స్ట్ డే, సో ఇది బ్రేక్ అయిపోయింది, బాణాలు అదంతా అయిపోయింది. నెక్స్ట్ డే ఇంకా ఈయన ఎవరు భీష్మ పితామహ చాలా ఫెరోషియస్ గా ఫైటింగ్ చేస్తాడనమాట. ఎందుకంటే దుర్యోధనుడు ఈయన బ్లేమ్ చేశాడు, నువ్వు ఫైటింగ్ సరిగ్గా చేయట్లేదు అనేసి. ఫెరోషియస్ గా ఫైటింగ్ చేస్తాడు. తర్వాత ఆ యొక్క ప్రతిజ్ఞను కూడా నేను ప్రతిజ్ఞనైనా బ్రేక్ చేపిస్తాను అని అన్నాడు, చెప్పాడు కదా దుర్యోధను తోటి. నెక్స్ట్ డే ఫెరోషియస్ గా ఫైటింగ్ చేస్తూ ఉంటే ఆ బాణాలు అర్జునునికి కుచ్చుకుంటూ ఉన్నాయి. ఇది ఇంకా ఇలాగే వదిలిపెడితే అర్జునుడు గ్యారంటీగా భీష్మ పితామహ చేతిలో చనిపోతాడు అనేసి అర్థమైపోతుంది కృష్ణునికి. ఆయన రథంపై నుంచి దూకి అక్కడ ఆయన ఆయుధం పట్టుకోను అని చెప్పిన వాడు రథ చక్రము ఉంటే ఆ రథ చక్రం తీసుకొని ఆయన భీష్మ పితామహ పైకి దూసుకొని వెళ్తాడనమాట. సో దూసుకొని వెళ్తూ ఉంటే వెనకాల అర్జునుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు, వద్దు భగవంతుడా, నువ్వు నీ ప్రతిజ్ఞను నువ్వు వదులుకోవద్దు అని
కాళ్ళు పట్టుకుంటే ఆ కాళ్ళను లాక్కుంటూ అర్జునుని కూడా లాక్కుంటూ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఆయన యొక్క ఉత్తరీయ పడిపోతూ ఉంటుంది. ఆయన ఇవేవి కూడా పట్టించుకోడనమాట. అంతటి ఆతృత, అంతటి ఏమంటారు తొందర, నా భక్తులకి ఏమైపోతుంది అని. ఇలాంటి ఇన్సిడెంటే ఈవెన్ మనం గజేంద్ర మోక్షంలో చూసామంటే, గజేంద్రుడు ఆది మూలం సమర్పయామి అని ఒక్కసారిగా ఇది మన పుష్పాన్ని, లోటస్ ఫ్లవర్ ని అర్పించిన వెంటనే ఆయన ఎక్కడో వైకుంఠ ధామంలో ఉన్నవాడు పరుగున గరుడ పైన ఎక్కి వస్తూ ఉంటాడు. ఆయన వాహనం గరుడ. ఆ గరుడ కూడా స్పీడ్ తక్కువగా ఉందంట. ఆ గరుడ స్పీడ్ కూడా చాలా తక్కువ అనిపించింది ఈయనకు. ఎందుకంటే ఈయన వచ్చి ఇక్కడ గజేంద్రుణ్ణి సేవ్ చేయాలి, ఆ ఆతృతలో ఉన్నాడనమాట. ఆ గరుడను కూడా దిగేసి, గరుడ నుంచి దిగేసి ఆ గరుడను భుజం పైన వేసుకొని పరిగెత్తుతూ వచ్చాడంట గజేంద్రాన్ని సేవ్ చేయడానికి. సో అంటే ఇక్కడ భక్తులకు ఆయన రక్షించడాన్ని, భక్తులను ఉద్ధరించడానికి ఆయన ఎంతో రెడీగా ఉంటాడు. ఏమి చేయడానికైనా వెనుకాడడు. సో అంటే మనము ఇక్కడ ఊహించుకోవచ్చు, మనము భగవంతుని యొక్క భక్తులము. సో కృష్ణుని నామజపము ప్రతిరోజు 16 మాలలు చేస్తూ ఉన్నాము, డిటి వర్షిప్ చేస్తున్నాము, టెంపుల్ కు వెళ్ళి భగవంతుని యొక్క సేవ చేస్తున్నాము. హరే కృష్ణ, టైం ఎక్కువ అయిపోతున్నట్టుంది, ఒక 5 నిమిషాలు ఎండ్ చేసేస్తాను. డిటి వర్షిప్ చేస్తున్నాము, సేవ చేస్తున్నాము, భగవంతుని యొక్క స్మరణలో ఉన్నాము. మన నవవిధ కైంకర్యాలు చూసుకుంటే శ్రవణం, కీర్తనం, విష్ణు అన్నిటినీ మనము కొంచెం కొంచెంగా చేస్తూ ఉన్నాము. సో మనల్ని భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు. భగవంతుడు రక్షించట్లేదు, నాకు కష్టాలు అలాగే ఉన్నాయి అనుకోవడము మన యొక్క మూర్ఖత్వం అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు భాగవతంలో చదివితే ఇట్లాంటివి ఎన్నో ఇన్సిడెంట్స్, భక్తులను ఆయన ఏ రకంగా సేవ్ చేస్తాడు, ఏ రకంగా ఉద్ధరిస్తాడు, ఏ రకంగా రక్షిస్తాడు అనడానికి మనకు చాలా ఇన్సిడెంట్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, మనం ఇంకా ముందుకు వెళ్దాము. భ్రాంతికి గురి చేయటంకే నిర్దేశం. ఏలన శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక దేహము ఎన్నడను గాయపడదు, మరియు భక్తుడు ఎన్నడను భగవానునికి శత్రువు కాబోడు. ఇదంతా లీల. సో శత్రువు కాదు, ఆయనకు భగవంతునికి ఎవరు శత్రువు కాలేరు. ఆ భక్తులు ఎప్పుడు ఆయనకు శత్రువు కాలేరు. కానీ లీల చేయడానికి ఆయన ఇలా పాత్ర పోషణలు ఇస్తూ ఉంటాడనమాట. ఎవరెవరికి ఈ పాత్ర నువ్వు పోషించు, ఈ పాత్ర నువ్వు పోషించు అనేసి అలాట్ చేస్తుంటాడు. ఇదే సత్యము కానిచో అదే దేవదేవుని తన జీవిత పరమగమ్యముగా పొందుటకు భీష్మదేవుడు వాంఛించి ఉండేది వాడు కాడు. నిజముగా భీష్ముడే తన శత్రువు అయినచో శ్రీకృష్ణుడు అడుగు కూడా కదపక అతనిని సంహరించి ఉండేడివాడు. సో ఇందాక అనుకున్నాం కదా మనము, హిరణ్యకశిపుణ్ణి, హిరణ్యాక్షను చంపాలి అని అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జస్ట్ ఆయన ఐ సైట్ తో చంపేయగలడు. వాళ్ళ గురించి ఒక అవతారము తీసుకోవాల్సిన అవసరం లేదు, మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళతో ఆడుకుంటూ ఫైటింగ్ చేయవలసిన అవసరం లేదు, అంత ఎనర్జీ ఖర్చు చేయవలసిన అవసరము లేదనమాట, నిజంగా శత్రువులైతే. కానీ ఇక్కడ ఆయన యొక్క శుద్ధ భక్తులు కాబట్టి అలా క్రియేట్ చేస్తూ ఉన్నాడనమాట. భీష్ముడే తన శత్రువు అయినచో శ్రీకృష్ణుడు అడుగు కూడా కాళ్ళు కూడా కదపకుండా కూడా భీష్ముడిని చంపేయగలడు కృష్ణుడు. కాబట్టి ఇక్కడ భీష్మదేవుడు ఆయన యొక్క శత్రువు కాదు, ఆయన యొక్క శుద్ధ భక్తుడు అనేది మనం తెలుసుకోవచ్చు. రక్తముతో మరియు గాయములతో భీష్ముని ఎదుటకు రావాల్సిన అవసరం శ్రీకృష్ణునికి ఏమాత్రము లేదు. కానీ భీష్మదేవుడు గాయములచే అలంకృతమైన తన ఆధ్యాత్మిక సొగసును గాంచగోరినందున దేవదేవుడు ఆ విధంగా కావింపవలసి వచ్చెను. సో భీష్మదేవుడు కోరుకున్నాడు ఏమని, ఆయన యొక్క ఈ రక్తసిక్తమైన దేహముతోటి ఆ క్రోధంతో ఉన్న కృష్ణుణ్ణి భీష్ముడు చూడాలి అని అనుకున్నాడట. సో ఆయన భీష్మదేవుని యొక్క కోరికను ఈయన ఫుల్ఫిల్ చేయడానికి, తీర్చడానికి ఈ రకంగా చేశాడు. సో ఆధ్యాత్మిక సొగసు, ఆ సొగసును భీష్మదేవునికి చూపించడానికి ఈయన ఇలా రక్తం వచ్చినట్టు, బాణాలు తగిలించుకున్నట్టు ఇదంతా చేశాడనమాట.
ఆధ్యాత్మిక రసభావములను లేదా భగవానుడు మరియు సేవకుల నడుమ సంబంధమును అనుభవించుటకు ఇదియే మార్గము. సో ఇదంతా కూడా భక్తునికి భగవంతునికి మధ్య ఉన్న సంబంధంతో ఇలా వాళ్ళు ఒకరికొకరు సేవ ఒకరికి అంటే భగవంతుడు ఆనందించాలనుకున్నాడు, భక్తుడు ఈ రకంగా సేవలు ఏ రకంగా ఆయన ఆనందించాలనుకున్నాడో భగవంతుడు ఆ రకంగా భక్తుడు కూడా సేవ చేస్తూ ఉంటాడనమాట. అట్టి వ్యవహారముల ద్వారా భగవానుడు మరియు భక్తుడు ఇరువురును తమ తమ స్థానములను తగినట్లుగా కీర్తనీయలగుదురు. శ్రీకృష్ణ భగవానుడు అత్యంత క్రోధముతో భీష్మదేవుని వైపునకు పరుగు తీయునప్పుడు అర్జునుడు అతన్ని అడ్డగింప యత్నించను. ఇందాక చెప్పాను కదా, ఆయన కిందకి దూకి పరిగెత్తుతూ ఉంటే అర్జునుడు కాళ్ళు పట్టేసుకున్నాడు కృష్ణుణ్ణి ముందుకు వెళ్ళకుండా. ఎందుకంటే ఆయన చేసిన ప్రతిజ్ఞ బ్రేక్ అయిపోతుందని. అర్జునుడు ఆ విధంగా అడ్డగించినను ప్రియుడు ప్రియురాల్ని చేరుటకు ఏగునట్లు ఆ దేవదేవుడు అడ్డంకులను లెక్క చేయక భీష్ముని చెంతకు పరిగెత్తెను. సో ఎందుకంటే భీష్ముడు కోరుకున్నాడు, భీష్ముడు చూడాలనుకుంటున్నాడు ఆ ఉగ్ర రూపముని, ఆ శౌర్యమును, ఆ క్రోధమును, ఆ యొక్క డ్రెస్ లో ఆయన యాక్చువల్ గా రక్తం కారుతున్నట్టు బాణాలు తగిలినట్టు ఉన్నది, కానీ భీష్మ పితామహ ఇంకొక రకంగా దాన్ని చూసి ఆనందిస్తున్నాడు అనమాట. సో ఆయన యొక్క ముగ్ధ మనోహరమైన దేహం పైన ఈ రక్తంను ఇంకొక రకంగా అంటే ఏమంటారు మంచు డ్రాప్స్ లాగా ఇట్లా సంథింగ్ ఆయన ఊహించుకుంటున్నాడు అనమాట అర్జునుడు. ఓకే, భీష్ముని వధించుటయే భగవాన్ నిర్ణయమైనట్లు బాహ్యమునకు గోచరించినను వాస్తవమునకు అది ఆ భక్తుని ఆనందపరచుటకే వనరించబడినది. శ్రీకృష్ణ భగవానుడు బద్ధ జీవులందరికీ అనటంలో ఎట్టి సందేహము లేదు. నిరాకారవాదులు అతని నుండి కైవల్యమును కోరుచుందురు. వారి అభిలాషను అనుసరించియే ఆ దేవదేవుడు వారిని అనుగ్రహించుచుండను. కానీ ఇచ్చట భీష్మదేవుడు అతనిని స్వీయ రూపమున గాంచగోరుచున్నాడు. శుద్ధ భక్తులందరూ దానిని అభిలాషింతురు. సో ఇక్కడ భీష్మ పితామహ ఏ రూపంలో చూడాలనుకుంటున్నాడో ఆ రూపంలో కృష్ణుడు ఆయనకు చూపిస్తున్నాడు, ఆ రూపాన్ని చూపిస్తూ ఉన్నాడు అనమాట. సో ఈ నిరాకారవాదులు అతని నుండి కైవల్యము కోరుతుంటారు. సో అంటే ఎవరు దేన్ని కోరుతారో దాన్ని భగవంతుడు ఫుల్ఫిల్ చేస్తాడనమాట. భక్తులు ఆయన యొక్క మనోహరమైన రూపంని కోరుతుంటారు. సో అదే రకంగా చూపిస్తూ ఉంటాడు. సో అదే రకంగా లీలలు చేస్తూ ఉంటారు. సో ఇది మనము ఈ శ్లోకం నుంచి తెలుసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. 6:54 టైము. ఒక 5-10 నిమిషాలు క్రాస్ అయ్యిందేమో నా టైము. సారీ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Haribol Mataji. You can stop sharing. Mataji. Oh, sorry. 1 minute. Yes. Yes. Yes, Mataji. Thank you very much. Whatever little Telugu we could understand made a lot of points, and I can see that you are enjoying the class. You didn't want it to stop. Only one question, Mataji. I understood when you gave a meaning of Yashoda Maya chasing and how he wanted to please. You gave Balram example, Balram and Krishna fighting, you are not the son. Like there also what it was again, he used to take it, the insults or whatever, the dragging. దండించడం ఏమంటారండి ఇంగ్లీష్ లో? బ్లాస్ఫెమీ. Okay. Punishment. He was taking that punishment and complaining to Yashoda Maya as though seriously he was affected, something like that. Enjoying that punishment. That's what, to please all of them, he was doing all that, right? Yes, Prabhu. Okay, maybe I should ask somebody else. A lot of Gajendra also. I understood the entire this one, that the focus was to please the devotee. He was willing to forget everything in something. Done, Mataji. I leave it to the others. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చాలా తర్వాత తెలుగులో మనసుకు హత్తుకునే విషయాలు విన్నాము ఈ గ్రూప్ నుంచి. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరి బోల్.
హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. మాతాజీ చాలా బాగా చెప్పారు. అది యశోద మాత ఎవరు దేవాది దేవాదులు కూడా అతన్ని కట్టాలి అని ఆయనని పొందాలి అని అనుకుంటారు, కట్టాలనుకుంటారు. కానీ యశోద మాత అతని పుత్రునిగా పొంది అతన్ని కట్టగలిగింది. ఆమె అంత పుణ్యం ఏం చేసింది మాతాజీ? మాతాజీ ఆమె అంత పుణ్యం ఏం చేసింది కృష్ణుని? సో యశోద యాక్చువల్ గా దేవకి వసుదేవులు వీళ్ళందరూ వీళ్ళు 3 జన్మలు కంటిన్యూగా భగవంతుడు తన వాళ్ళకు పుత్రులాగా కావాలని కోరుకోయి ఉంటారనమాట. సో కృష్ణుని లాంటి వాణ్ణి పుత్రుడుగా ఇవ్వు అనేసి ఈ దేవకి వసుదేవులు యాక్చువల్ గా పెళ్ళైన వెంటనే వివాహమైన వెంటనే వాళ్ళు వివాహమైన వెంటనే తపస్సు చేస్తారు. 1000 సంవత్సరాలు తపస్సు చేసి భగవంతుణ్ణి ప్లీజ్ చేసి భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత నీలాంటి కొడుకు కావాలి మాకు అంటే, నాలాంటి కొడుకు కష్టము, నేనే మీకు 3 జన్మలు కంటిన్యూగా మీకు కొడుకుగా పుడతాను అని ఆయన వరం ఇచ్చింటాడు. ఆ రకంగా దేవకి వసుదేవులకు పుత్రుడైనాడు. అదే రకంగా యశోదమాయి కూడా తన యొక్క పూర్వజన్మలో తపస్సు చేసి ఉంటుంది అనమాట. భగవంతుని యొక్క బాల్యలీల దగ్గరగా చూడాలి అనేసి తపస్సు చేసి ఉంటుంది అనమాట. సో దేవకికి వచ్చి శాంక్షన్ ఎంతవరకు దేవకి వసుదేవులకు వాళ్ళ పుత్రుల్లాగా పుడతాడు అంతే. కానీ యశోదాదేవి దగ్గరికి వచ్చేటప్పటికి బాల్యలీలను మొత్తము యశోదాదేవి ప్రత్యక్షంగా చూడగలుగుతుంది అనమాట. సో వాళ్ళు ముందు తపస్సు చేసింటారు, కానీ అంతకన్నా ముందు తపస్సుకు కారణాలు, తపస్సు ఎలా జరిగింది, ఎలా ప్రత్యక్షమైన చేశాడు అనేది నాకు అంత ఐడియా లేదు. మరి ఎవరైనా హెల్ప్ చేస్తే సంతోషము. తపస్సు చేసి ఈయన భగవంతుణ్ణి ప్లీజ్ చేసి సంతుష్టి పరిచి ఈ కోరికను తీర్చుకుంటుంది అనమాట. ఆ వరంను పొందింటుంది దేవకీదేవి, సారీ యశోదమాయ. థ్యాంక్స్ మాతాజీ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను కనుక్కొని చెప్తాను మాతాజీ, ఇంకా ఏమైనా హిస్టరీ ఉందా యశోదమాయి వెనకాల అనేసి. ఓకే మాతాజీ, థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. Hare Krishna. Thank you, Parabhakti, for your wonderful pastime narration, and especially how the Supreme Lord exchanges various rasas with various devotees. So in Telugu you have nicely explained. Thank you. So we'll keep it open for any other announcements. Hare Krishna. This Sunday we have a prasadam serving service in the temple. So requesting all the devotees to kindly come and take part. And Vrajanath Prabhu and Radha Krishna Prabhu, they have Bhagavatam class. So keep preparing nicely. So the other devotees, especially the Radha Rajavilashni Mataji, should arrange photo or video. Video anyway it will come, but you need to arrange a photo of your husband. Similarly, Sugunamai Mataji also, you take some snaps and gather as many people as possible to attend the class, Shravana Kirtan. Okay, anybody else? Any other questions, comments, announcements? ಹರೇ ಕೃಷ್ಣ ಮಾತಾಜಿ. ಹರೇ ಕೃಷ್ಣ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು ಮಾತಾಜಿ. ನಿಮ್ಮ ಸ್ವರ ಕೇಳಿ ತುಂಬಾ ದಿವಸ ಆಗೋಗಿತ್ತು. ಇವತ್ತು ಮೇ ಡೇ ಅಂತೇಳಿ ನೀವು ಇದ್ರಲ್ಲಿ ಬಂದಿದ್ದೀರಾ. ಸೊ ಎಲ್ಲ ಪಾಸ್ಟ್ ಟೈಮ್ಸ್ ಇದೆಲ್ಲ ನಮ್ಗೆ ಹೇಳಿದ್ದೀರಾ ನೀವು. ಆದ್ರಿಂದ on the background of that we understood very nicely ಮಾತಾಜಿ. ಸೊ ಇದು ಕನ್ನಡ ಕ್ಲಾಸ್ ತರಾನೇ ಇತ್ತು ಮಾತಾಜಿ ನಮ್ಗೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾತಾಜಿ. ಆಕ್ಚುಲಿ ಇವತ್ತು ಇವರು ತಗೋಬೇಕಾಗಿತ್ತು, ವಿನಯ್ ಪ್ರಭು ತಗೋಬೇಕಾಗಿತ್ತು. ಸೊ ವಿನಯ್ ಪ್ರಭು ಏನೋ ಎಂಗೇಜ್ ಆಗಿದ್ದಾರೆ, ಅವರು ತಗೊಳಕ್ ಆಗಲ್ಲ ಅಂದ್ರು. ನಮ್ ಪ್ರಭು ಪ್ರಿಪೇರ್ ಆಗ್ತಾ ಇದ್ರು. ಪ್ರಭು ಹೇಳಿದ್ರು ವೈ ಕಾಂಟ್ ಯು ಡೂ ಅಂತ. ನನಗೆ ಇಂಗ್ಲಿಷ್ ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ, ನನಗೆ ಪ್ರಿಪರೇಷನ್ಗೆ ಟೈಮ್ ಬೇಕಾಗುತ್ತೆ, ನನಗೆ ಆಗಲ್ಲ ಅಂದ್ರೆ ತೆಲುಗುನಲ್ಲೇ ಹೇಳು ಅಂತ ಅಂದ್ರು. ಸರಿ, I prepared for Telugu. I think Telugu people are there, some percentage is there. I don't. హరే కృష్ణ మాతాజీ, మా కోసమే చెప్పినట్టున్నారు ప్రభుజీ. ತೆಲುಗು చాలా బాగుంది మాతాజీ. ಕನ್ನಡ ನಡೀತಾ ಇದೆ, ಇಂಗ್ಲಿಷ್ ನಡೀತಾ ಇದೆ. ಸೊ ತೆಲುಗು ಏನು ಪಾಪ ಮಾಡಿದೆ ಅಂತ ನಾನು ಇವತ್ತು ತೆಲುಗು ಮಾಡಿದ್ದೀನಿ.
We all enjoyed, Mataji. You were also enjoying. We were Yeah, that is the finding most that important thing. Thank you. హరే కృష్ణ మాతాజీ non-stop బాగా